హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ నెల ఎలక్షన్స్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ ఐడికి సంబంధించిన సేవల కోసం ఒక అప్లికేషన్ అయితే అందుబాటులో ఉంచింది. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ఓటర్ హెల్ప్ లైన్. ఈ అప్లికేషన్ ద్వారా మనం మన ఓటర్ ఐడిలో ఉన్న తప్పులను సరిచేసుకోవచ్చు, మొబైల్ నెంబర్, ఆధార్ని కూడా లింక్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే పీవీసీ కార్డు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సేవలను ఉపయోగించుకోవడానికి మనం మన మొబైల్ నెంబర్తో ఈ అప్లికేషన్లో రిజిస్టర్ అయితే చేసుకోవాలి. అదేలాగో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందు మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పి మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఈ విధంగా మనం సెర్చ్ బార్లో సెర్చ్ అయితే చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ చేసుకోమని అయితే అడగడం జరుగుతుంది. మనం ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి కింద మనకు న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది కదా, చూపిస్తాను. ఇక్కడ కింద న్యూ యూజర్ అని ఉంది కదా, దీనిపైన అయితే మనం క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకు ప్లీజ్ ఎంటర్ ఆల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని చెప్పేసి మనకు మన డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇంకా పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమని చెప్తుంది. తర్వాత మనకు వచ్చిన ఓటీపీని ఈ ఫీల్డ్లో ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసి ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఈ డీటెయిల్స్తో ఇప్పుడు మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే ప్రెస్ చేసిన తర్వాత మనకు మళ్ళీ లాగిన్ పేజ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇంకా మనం ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఈ రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేసి మనం సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయగానే మనకు ఓటీపీ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఈ ఫీల్డ్లో ఎంటర్ చేసి లాగిన్ నౌ పై క్లిక్ అయితే చేయాలి. లాగిన్ సక్సెస్ఫుల్ అని అయితే మనకు వచ్చింది. ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.